యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీ తమ్ముడు వచ్చిన తర్వాత ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నాం. వాడు రాకముందే తొందరగా తినేద్దాం. తినండి. ఎంత తప్పించుకుందాం అనుకున్నా ప్రత్యక్షం అయిపోయాడు. అందుకే అంటారు పాపిచ్చి రాయువు అని. మీ కామెంట్స్ విన్నాడంటే టార్చర్ చూపిస్తాడు. సైలెంట్ గా తినండి. నన్ను పిలవరా? ఇందాక పిలిస్తే తర్వాత తింటానన్నావు కదరా. అది ఇందాక కదా, ఇప్పుడు పిలవాలి కదా. సారీరా, ఈసారి మర్చిపోను. అంటే ఇప్పుడు భోంచేయమని చెప్పవా? అయ్యయ్యో, వడ్డిస్తానుండు. ఆకలిగా లేదు, వద్దులే. తమ్ముడివై పుట్టి బతికిపోయావు కానీ లేదంటే మేడ మీద నుండి తోసేసుండేదానిరా. నేను తమ్ముడిని కాకపోయుంటే నన్ను మేడ మీద నుంచి తోసిపడేసేదాన్ని కదక్క. అమ్మో, వీడికి మైండ్ వాయిస్లు వెంటనే రీచ్ అయ్యేలా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బావా, తినండి బావా, కడుపు నిండా తినండి. చాలు బామర్ది. ఈ మధ్య నువ్వు మరీ చిక్కిపోతున్నావు బావా. తిను బావా. చాలు బామర్ది. మొహమాటం ఎందుకు? తిను. ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వా? మీరు ప్రశాంతంగా ఉంటే చాలా, నేను ప్రశాంతంగా ఉండద్దా? నేను టెన్షన్తో చస్తున్నాను. నాకు అన్నం తినాలనిపించట్లేదు. నువ్వో రకం, నిహారిక ఒక రకం. అంతా మా కర్మ. లేట్ అయిన కొద్దీ నా గురించి అవనికి నిజం తెలిసిపోతుందక్క. ఆ తర్వాత జరగబోయేదేంటి? రావణాసురుడు నిహారికను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. అది ఊహకే భయంగా ఉందిరా. మరి లైవ్ లో అయితే మీ గుండె ఆగిపోతుంది కదా. సో మీ తక్షణ కర్తవ్యం ఏంటి? నిహారిక దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంతే. వెళ్ళండి మరి. భోంచేసి పెడతాం. ఒక్క పూట తినకపోతే చచ్చిపోలే బాబా. నేనేమైనా ఇబ్బంది పెడుతున్నానక్క? అబ్బే లేదు వికాస్, అలాంటిదేమీ లేదు. బయలుదేరండి మరి. రాగవుతుంది. యాక్సిడెంట్లు చేసేయడం, మనిషి కొన ఊపిరితో ఉన్నా కొంచెం కూడా జాలు లేకుండా వదిలేసి వెళ్ళిపోవడం అలవాటైపోయింది. వాళ్ళదైతే ప్రాణం, ఎదుటి వాళ్ళదైతే ప్రాణం కాదు. అలాంటి దుర్మార్గులు లోకంలో రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. అలాంటి ఈడియట్ ని వదలకూడదు. వాడి గురించి వివరాలు తెలిసాయంటే వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టను. నేనే అవని, నేనే నీ కాబోయేవాణ్ణి. క్షణం కూడా నీ ఆలోచనల నుంచి పక్కకు వెళ్ళలేకపోతున్నాను. మనసులో నీకు గుడి కట్టేశాను.
ఎక్కడే బాబు, నా పెళ్లి పెద్ద సినిమా స్టోరీ అయిపోయింది. తీస్తే 4 పాటలవుతుంది, రాస్తే గ్రంథాలవుతాయి. అలా ఉంది నా పరిస్థితి. పదండి. ఏ రూపా, నేను మళ్ళీ ఫోన్ చేస్తానుండు. ఏంటి సడన్ గా వచ్చారు? సాడిస్ట్ గాడి కోసం పోలీసులు ఏమైనా వచ్చారా? వాడు చేసిన యాక్సిడెంట్ గురించి తెలిసిపోయిందా? అలాంటిదేమీ జరగలేదు కానీ మేము వాడి టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. అవును బేబీ, వాడికి శాడిస్ట్ అనే పేరు కూడా తక్కువే అవుతుంది. బ్రిటిష్ వాడికన్నా దారుణమైన హింస వాడితో. మళ్ళీ ఏం చేశాడు? వాడి వలన కంటి మీద సరైన కునుకు లేదు. ఇప్పుడు తిండి కూడా సరిగ్గా తినివ్వటం లేదు. మనింట్లో మనకి ప్రశాంతత లేకుండా చేసేశాడు. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా పోయింది. చిచి, పెళ్లి పెళ్లి అంటూ జోరీగా మూత కంటే దారుణంగా వాయించేస్తున్నాడు. మేం మంచి రోజు చూసి నీ పెళ్లి ముహూర్తాల గురించి వేదవతి గారిని అడగటానికి వద్దామనుకున్నాం. మనకంత సమయం లేదు, వెంటనే మీ ఇద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయాలి అంటున్నాడు. తర్వాత అవని వికాస్ల పెళ్లి గురించి మనం అడిగే అవకాశాన్ని క్రియేట్ చేసుకోగలుగుతామంటున్నాడు. లేదు బేబీ, తొందరగా తేల్చేయాలి. లేదంటే నాకో మీ అమ్మకో గుండెపోటు రావడం పక్కా. ఇద్దరికి వచ్చినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. బా సరే సరే, మీరొచ్చిన సమయమే మంచి సమయమో అని అనుకుందాము. ముహూర్తం టాపిక్ని మళ్ళీ తెర మీదకి తీసుకొని వద్దాం. ఈసారి మాత్రం మా అత్త మామల దగ్గర మీ వాయిస్ రేంజ్ని పెంచండి, సరేనా? సరే సరే, పదండి. తిరుపతికి తీసుకెళ్ళండి అని భార్య అడిగితే భక్తి ప్రోగ్రాం చూసుకోవయా అని భర్త అన్నాడంట. ఇందులో జోకే ఉంది బావా. బిర్యానీ కావాలని భర్త అడిగితే వంటల ప్రోగ్రాం చూసుకోమని భార్య అందంట. ఇది జోకు. ఏమండోయ్, బాగున్నారా? ముఖ చిత్రాలు చూస్తుంటే బాగున్నట్లేరు బావా. అత్తయ్య, మామయ్య, ఒకసారి బయటికి వస్తారా? బావున్నారా వదినా? ఏదో అలా ఉన్నాం. ఏమైంది వదినా? మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. శేఖర్ గారు కూర్చోండి. పర్లేదు ప్రసాదరావు గారు. శ్రీకర్ ఉన్నాడా? ఉన్నాడండి. అయితే పిలవండి. శ్రీకర్, శ్రీకర్. మీరు సొంత మనిషిలా చూసుకుంటున్న అవని ఉందా? బయటికి వెళ్ళింది. అవని టైంకి ఇంట్లో లేకపోయినా మంచి టైమింగ్ లో మాత్రం వస్తుంది. సీను మంచి రసపట్లో ఉన్నప్పుడు అన్నమాట. ఏంటి నాన్న? మీ మామయ్య వాళ్ళు ఏదో మాట్లాడాలని వచ్చారా? చెప్పండి. అందరూ ఉన్నప్పుడు చెప్పాల్సిన విషయం కాబట్టి అందర్నీ పిలిచాము. మేం మాట్లాడాల్సింది మాత్రం మీతోనే వేదవతి గారు. పిలుపులు మారాయి అంటే ఏదో సీరియస్ మ్యాటరే అయ్యుంటుంది. తొందరగా మొదలు పెట్టండి. ఎప్పుడు పాడుతున్న పాటే వేదవతి గారు. పెళ్లి ముహూర్తాల గురించి మేం ఎప్పుడు అడుగుతున్నా అదిగో పెట్టించేస్తున్నాం, ఇదిగో పంతులు గారితో మాట్లాడుతున్నాం అని అంటున్నారే తప్ప దాన్ని ఊసేలేదు. ఎంతకాలం ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతారు? ఎన్ని రోజులు ఇలా కారణాలు చెప్పుకుంటూ గడిపేస్తారు? ఆడపిల్ల తల్లిదండ్రులమండి, మా భయాలు మాకుంటాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయండి. వాళ్ళ బాధలో న్యాయం ఉందమ్మా. మనమే కాస్త నిర్లక్ష్యం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తామమ్మా? చూడండి నాన్న, అబ్బాయి విషయంలో ఏదైనా జరిగిందంటే పెద్దగా పట్టించుకోకుండా పూల రంగడ్లాగా కాలర్ ఎగరేసుకుంటూ తిరిగేస్తాడు. అదే అమ్మాయి విషయంలో ఏదైనా జరిగిందంటే మాత్రం సొసైటీలో తలెత్తుకుని కూడా తిరగలేదు. అసలే నిహారిక అమాయకురాలు.
శ్రీకర్ని ప్రేమించిన పాపానికి అన్యాయం అయిపోతుంది. పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి. మేం ప్రయత్నాలు చేస్తున్నట్టు మీకు అనిపించకపోవచ్చు గాని మా ప్రయత్నంలో మేమున్నాం. అదే ఎంతకాలం? దేనికైనా ఒక ఎండింగ్ ఉండాలి కదా. ఇంతకాలం మీ మీదున్న గౌరవంతో భరించాం. ఇంకా లేట్ అవుతుందంటే చెప్పండి, మా నిహారికని మేం తీసుకొని వెళ్ళిపోతాం. వేరే సంబంధాలు చూసుకుంటాం. అలా మాట్లాడకండి. నేను నా అత్తారింటిని విడిచిపెట్టి రాను. కొన్ని విషయాలు అనుకోగానే జరగవు. కొంత సమయం పడుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు? పెళ్లి కాకుండా అమ్మాయిని అబ్బాయి ఇంట్లో ఉంచిన పేరెంట్స్కి తొందర ఉండదా శ్రీకర్ గారు? అలాంటప్పుడు మా ఇంట్లో ఎందుకు ఉండడం? ముహూర్తాలు పెట్టే వరకు మీ ఇంట్లోనే ఉండు నిహారిక. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది? నేనంటే మీకు ఇష్టం ఉందా లేదా? చూడు నిహారిక, నువ్వొక శ్రీకర్ నువ్వాగు. గౌతమి గారు, జరుగుతున్న ఆలస్యానికి ఏమీ అనుకోకండి. మీ బాధని నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు మా కులగురువుకి ఫోన్ చేస్తాను. రేపు మంచి రోజు కాబట్టి పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి రమ్మని కబురు చేస్తాను. సరేనా? సరేనండి. ఎంటర్ ది డ్రాగన్. అదిగో అవని వచ్చేసింది. మంచి సమయంలో వస్తుందని చెప్పానా? అవని, రామ్మా. రేపు మా పల్లెటూరు నుంచి మా కులగురువుని రప్పించబోతున్నాను. పెళ్లి ముహూర్తం పెట్టించబోతున్నాను. అందరం ఓ చిన్న ఫంక్షన్లా చేసుకుందాం. నువ్వు మా కుటుంబ శ్రేయోభిలాషివి కాబట్టి శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్త ఫంక్షన్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలమ్మా. ఏమంటావమ్మా? మీరు అడిగాక కాదంటుందా? సరే అంటుంది. అవని చెప్తే బాగుంటుంది. చెప్పు అవని. అవని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అవనికన్నా నువ్వే ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నట్టున్నావు. అవని నా మాటను కాదనదులేండి. మాట్లాడవేంటి అవని? పెద్దవాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డు చెప్పలేను. చెప్పిన పని చేయకుండా ఉండలేను. ఎందుకంటే నేను ఈ ఇంటి అతిథిని కదా. వేదవతి గారు, ఒక మాట చెప్పండి. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. పర్లేదు, చెప్పండి. రేపు ఫంక్షన్లో అవని ఉండకూడదు. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. ఉంటే ప్రాబ్లం ఏంటి గౌతమి? చాలా ప్రాబ్లం. ప్రతిసారి ప్రతి అకేషన్లోనూ అవని వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. అవునండి, కరవ చౌత్ ఫంక్షన్ అప్పుడు కూడా చివర్లో వచ్చేసింది. మా మూడంతా అప్సెట్ చేసేసింది. గౌతమి అన్నట్టు
రేపు ఫంక్షన్లో అవని ఉండకుండా చూడండి. మమ్మీ డాడీలు చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్య. ఒక్క మనిషి వల్ల అందరం బాధపడ్డం కరెక్ట్ కాదు కదా. అసలే రేపు ముఖ్యమైన ఘట్టం. మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. గౌతమి గారు అడిగింది సబబుగానే అనిపించింది. మాట్లాడవింటామమ్మా. అమ్మా అవని, నీ మనసు మంచిది. ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఎదుటి వాళ్ల సమస్య గురించి ఆలోచించగలుగుతావు. అందుకే అడుగుతున్నాను. రేపు నువ్వు పెళ్లి ముహూర్తం ఫంక్షన్లో ఉండొద్దమ్మా. రేపొక్క రోజుకి నీ ఫ్రెండ్ సుజాత దగ్గరికి వెళ్ళిపో. ప్రతి ఫంక్షన్లోనూ నువ్వే ముందుండి నడిపించాలని గతంలో అడిగిన మేమే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉండొద్దని అడుగుతున్నాం. మరోలా అనుకోవద్దు, బాధపడొద్దమ్మా. అలా చెప్పడం మీకు న్యాయం అనిపిస్తుందా నాన్న? అవని మన ఇంటి కోసం ఎంత చేసిందో మర్చిపోయారా? రేపు ఫంక్షన్లో అవని ఉంటే మాత్రం మేము రామ్ వేదవతి గారు. లేదండి, అవని నా మాట వింటుంది. ఏమంటావమ్మా? అవని అంగీకరించినట్టే గౌతమి గారు. మీరు సంతోషంగా ఉండండి. సరేనండి, ఇక మేము బయలుదేరుతాం. వస్తామండి. మంచిదండి. వస్తామమ్మా. బాయ్ గౌతమ్. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. యాండి, గురువుగారికి ఫోన్ చేయండి. అలాగే. రేపు ఫంక్షన్లో అవని ఉండకూడదు. రేపు నువ్వు పెళ్లి ముహూర్తం ఫంక్షన్లో పోవడం వల్ల అత్తయ్య నన్ను నిర్మోహమాటంగా బయటికి వెళ్ళిపోమని చెప్పింది. ఆ మాటల్ని స్వీకరించలేక మనసు నలిగిపోతుంది. కాస్త ఆలస్యమైన చెడుపై మంచి గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ఇక్కడ అలా జరగడం లేదు. నా భర్త మరో ఆడదాని మెడలో తాళి కట్టడానికి రేపు లగ్న పత్రిక రాయబోతున్నారు. దేవుడు నా నుదుటిన ఎలాంటి రాత రాశాడో చూడండి. ఇలాంటి వింత ఎక్కడైనా జరుగుతుందా? కేవలం ముహూర్తమే కదా, పెళ్లి కాదు కదవని. ఇంతకు ముందు ఇలాగే అన్నారు, నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే అంటున్నారు. రేపు పెళ్ళైన తర్వాత పెళ్ళే కదా, కాపరం చెయ్యను అని అంటారా? అంత దూరం ఎందుకు వెళ్తుందవని? నేను అలాంటి పరిస్థితి రానివ్వను. నా జీవితానికి న్యాయం చేయలేని మనిషి మీద గుడ్డి నమ్మకాలు ఆశలు పెట్టుకుని బతుకుతున్నానేమో అనిపిస్తుంది. అలా అనొద్దవని, నన్ను నమ్ము. నమ్మి నమ్మి ఇంత దూరం వచ్చాను. ఏదో ఒకటి చెప్పడం మీకు అలవాటైపోయింది. మీరు చెప్పింది వినడం నాకు అలవాటైపోయింది. ఏం చేస్తాను?
ఈసారి కూడా నా కర్మ అనుకుని భరించేస్తాను. నేను అనుకున్నది జరగనప్పుడు జరుగుతున్న దానిని అంగీకరించడమే మంచిది కదా. అత్తయ్య మాటని కాదని ఇంట్లో ఉండలేను కదా. అది కాదవని. ఇంకేం మాట్లాడకండి. నన్ను ఒంటరిగా వదిలేయండి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి నిన్ను దూరం చేయలేరు. నువ్వంటూ దూరం అయితే నా ప్రాణం పోతుందవని, పోతుంది.